జెస్సీది క్లాసికల్ డ్యాన్స్ వర్క్షాప్ కోసం వచ్చాను. వర్క్షాప్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. మేము లోపలికి వెళ్ళేటప్పుడు కల్లా ఆల్రెడీ చిన్నపిల్లలకి వర్క్ అవుతుందండి. అంటే వర్క్షాప్ అవుతుంది. అంటే వాళ్ళకి చిన్నపిల్లలకి ఎక్స్ప్రెషన్స్ అంతా ఎక్కువగా అవసరం లేదేమో. మామూలుగా మేము వెళ్ళేటప్పుడు మాత్రము ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది. మా జెస్సీది సెకండ్ బ్యాచ్ వచ్చింది. సార్ చూడండి చిన్న పిల్లల చేత ఎలా చేయిస్తున్నారో. ఇంకా చిన్నపిల్లల బ్యాచ్ ఉంది. వీళ్ళు కొంచెం పర్వాలేదనమాట. మేము వచ్చేటప్పటికి వీళ్ళదే అవుతుంది. తర్వాత మా జెస్సీ వాళ్ళది స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉంటుందండినా. జెస్సీ వాళ్ళది ఫస్ట్ నమస్కారం చేయించారండి. ఏదైనా ఫస్ట్ డాన్స్ స్టార్ట్ చేస్తామంటే నమస్కారం ఉంటుంది. తర్వాత స్టెప్స్ ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. ముందు వీళ్ళు ఎలా చేస్తారన్నది చూశారు. ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ ఏమో నేను వర్క్షాప్కి వెళ్ళాను, డ్యాన్స్ క్లాస్ దానికి సంబంధించింది. అంటే జెస్సీ చిన్నప్పటి నుంచి చేస్తుంది, కానీ ఏ రోజు కూడా వీళ్ళు వర్క్షాప్ అన్నది పెట్టలేదు. వర్క్షాప్ అంటే నేను ఇంకొకలా ఊహించుకున్నాను, కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే విధంగా ఉంది. అంటే నేను అనుకున్నాను క్లాసికల్ డాన్స్ సంబంధించిన బుక్స్ కానీ, దానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తుల సంబంధించిన ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయేమో. ఇలాంటివన్నీ చేత మంచిగా కొనిపించి పిల్లలకి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయేమో, కొనిపిస్తారేమో అనుకున్నాను. కానీ ఇక్కడంతా ఫుల్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక ఇప్పుడు నేర్పిస్తుంది కదండి బ్లాక్ డ్రెస్ అతను జెస్సీ వాళ్ళ డాన్స్ క్లాస్ టీచరు. వైట్గా ఉన్న అతనేమో కానీ కర్ణాటక నుంచి అక్కడ నుంచి వచ్చారట. అతనే మొత్తం వర్క్షాప్ అంతా చూస్తున్నారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సార్ వచ్చారు కదండి వర్క్షాప్ కోసమని. ఆ సార్ ఏమో కానీ శ్రీమన్నారాయణ అన్న సాంగు సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత అందులో ఉన్న సాంగ్లో ప్రతి ఒక్క పదం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పదానికి ఎలాగైతే స్టెప్పులు పెట్టాలి, ఈ పదం వచ్చినప్పుడు ఏ స్టెప్ పెట్టాలి అందిన కరెక్ట్గా భంగిమలు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటికి 10 సార్లు చేయించారు పిల్లల చేత. నేను ప్రతి ఒక్కటి వీడియో తీశానండి. అంటే నాకు మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కటి ఫస్ట్ టైం అంటుంది ఏటా అని. అంటే నాకు నిజంగా ప్రతి ఒక్కటి ఫస్ట్ టైమే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదండి, వీళ్ళు కొత్త కొత్త దాంట్లోకి జాయిన్ అవుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు కొత్తగానే ఉంటుంది. అంటే మనకు తెలిసింది కాకుండా 10 మందికి తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే నేను వీడియోలు చేసి పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వారు ఇగ్నోర్ చేసేయండి. ప్లీజ్ ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్కి చేయకుండా చూడండి. అంటే ఇది ప్రతి ఒక్కరు పిల్లలకి ఉన్న వాళ్ళకి మాత్రము చాలా అవసరము, ఇంపార్టెంట్ కూడా. అంటే ఈ సమ్మర్ క్యాంప్లోనే చాలామంది పిల్లలకి ప్రతి ఒక్క యాక్టివిటీలోని చేర్పిస్తూ ఉంటారు. అలాగే మా వాళ్ళకి కూడా ఈసారి క్లాసికల్ డ్యాన్స్ కరెక్ట్గా సమ్మర్లోనే పెట్టారు.
One,
ఇక్కడ వరకు స్టెప్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ వేయించారు. డ్యాన్స్ అయితే మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. నేను షార్ట్ వీడియోలో మ్యూజిక్ పెడతాను, ఎందుకంటే ఇందులో మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని మ్యూట్ చేసేసాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను నార్మల్గా. చూడండి ప్రతి లాస్ట్ వరకును చాలా బాగుంటుంది. స్కిప్ చేయొద్దు ప్లీజ్, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అంటే క్లాసికల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం నేను చెప్పలేను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి.